హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్ లెక్చర్స్. ఈరోజు సెషన్లో మీకు 13th లెక్చర్లోని మీకు మరికొన్ని కరెంట్ ఈవెంట్స్ అండి. ఓన్లీ 2 టాపిక్స్ ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ వెరీ ఇంపార్టెంట్ వన్. సీ ద ఫస్ట్ టాపిక్ ఇక్కడ ఎస్సీ వెర్డిక్ట్ ఆన్ హిందూ ఉమెన్స్ ఇన్హెరిటెన్స్ రైట్స్. సో ఎస్సీ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఏమని తీర్పు వచ్చిందంటే ఆన్ హిందూ ఉమెన్స్ ఇన్హెరిటెన్స్ రైట్స్ మీద. సో మీకు అందరికీ తెలిసే ఉంటుంది, నార్మల్గా ఇప్పుడు ఒక పేరెంట్, ఒక మదర్ అండ్ ఫాదర్కి 2 చిల్డ్రన్ ఉన్నారనుకోండి, ఓకేనా, ఒక డాటర్ అండ్ ఒక సన్, ఓకేనా. సో వంశపారంపర్యంగా ఆస్తులు ఏవైనా ఎవరికి వర్తిస్తాయి అంటే యాజ్ పర్ హిందూ యాక్ట్ బట్టి సన్కి వర్తిస్తాయి, ఓకేనా. సో డాటర్ ఏంటంటే మ్యారేజ్ చేసుకొని వేరే ఇంటికి వెళ్ళిపోతారు కాబట్టి డౌరీ వాళ్ళకి ఎంతో కొంత బంగారం అది పట్టడము, ఎంతో కొంత కట్నం అది ఇవ్వడము జరుగుతుంది. బట్ యాజ్ పర్ హిందూ యాక్ట్ ప్రకారం డౌరీ కూడా లేదు, ఓకేనా. డౌరీ ఇవ్వడం అన్నది రాంగ్ థింగ్, ఓకే. అంటే డౌరీ నిషేధ చట్టం అనేది ఎప్పుడో వచ్చేసింది, బట్ అది ఇంకా కంటిన్యూ అవుతుంది భారతదేశంలోని. సో ఇక్కడ ఏంటి అంటే కనుక ఇప్పుడు కొత్తగా తీసుకున్న సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఏంటంటే దే రూల్ దట్, ఓకే, హిందూ ఉమెన్స్ రైట్ టు బీ జాయింట్ హెయిర్ టు ద యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ. సో యాన్సెస్ట్రల్ ప్రాపర్టీకి ఎవరికి, ఉమెన్కి కూడాను, అంటే డాటర్కి కూడాను రైట్స్ ఇకపైన ఉంటాయి బై బర్త్, ఓకేనా. వంశపారంపర్యంగా ఆస్తులు పంపకాలు ఇకపైన కేవలం సన్ మాత్రమే కాదు కూతురికి కూడాను వర్తిస్తాయి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందనమాట, ఓకేనా. సి వెరీ ఇంపార్టెంట్ వన్ వెర్డిక్ట్ ఇది. Hindu women's right to be joint heir to the ancestral property by birth. So does not depending on whether her father was alive or not. Okay, ఇక్కడ మళ్ళీ ఫాదర్ బతికి ఉన్నారా లేకపోతే లేరు, ఓకే, స్వర్గీయులయ్యారా అన్నది లేదు ఇక్కడ. సో ఫాదర్ ఎలైవ్ ఉన్నా లేకపోయినా, ఓకే, వాళ్ళకి ఆస్తులు అనేవి షేరింగ్ అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్పింది అనమాట కోర్టు, ఓకే. సో ఇందులో మీరు ఏంటంటే హిందూ సక్సెషన్ యాక్ట్ 2005 ఒకటి చూసుకోవాలి. సో హిందూ సక్సెషన్ యాక్ట్ 2005 ఏం చెప్పిందంటే హిందూ ఉమెన్ ద రైట్ టు బీ జాయింట్ లీగల్ హెయిర్ ఇన్ ద సేమ్ వే మేల్ హెయిర్ డస్, ఓకేనా. సో ఇక్కడ హిందూ సక్సెషన్ యాక్ట్ దానికి అమెండ్మెంట్ చేశారు. సో ఇక్కడ ఏంటి అంటే సేమ్ అదే పాయింట్ అండి, ఓకేనా. మేల్ హెయిర్ ఏ విధంగా ఉంటుందో జాయింట్ లీగల్ హెయిర్ ఉమెన్కి కూడా ఉంటుంది. హవెవర్ క్వశ్చన్స్ వర్ రైజ్డ్ ఇన్ మల్టిపుల్ కేసెస్ ఆన్ వెదర్ ద లా అప్లైడ్ retrospectively and if the rights of the women depending on the living status of the father or not, ఓకేనా. సో ఇప్పుడు ఏంటి, వెదర్ ద ఫాదర్ alive or not, ఓకే, ఉన్నా లేకపోయినా ఇద్దరికి సమానంగా వెళ్తాయి అనమాట. ఎంతమంది కూతుళ్ళు ఉంటే అంతమంది కూతుళ్ళకి, ఎంతమంది కొడుకులు ఉంటే అంతమంది కొడుకులకి, అందరికీ కూడాను యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అనేది సరి సమానంగా వెళ్తుంది. సో హిందూ సక్సెషన్ యాక్ట్ ఏంటి 1956 ప్రకారం, హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 ప్రకారము కేవలం సన్ మేల్స్ యాజ్ ద లీగల్ హెయిర్, ఓకేనా. లీగల్ హెయిర్ ఎవరు, కేవలం మేల్స్ మాత్రమే. చూడండి ఇక్కడ హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 ఇది హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2005 ఇది, ఓకే. యాజ్ పర్ హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 ప్రకారము మితాక్షర స్కూల్ ఆఫ్ హిందూ లా కోడిఫైడ్ యాజ్ ద హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 గవర్నర్డ్ సక్సెషన్ అండ్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ ద ప్రాపర్టీ బట్ ఓన్లీ రికగ్నైజ్డ్ యాజ్ ఎ మేల్ యాజ్ ద లీగల్ హెయిర్, ఓకేనా, మేల్ యాజ్ ద లీగల్ హెయిర్. సో దిస్ లా అప్లై టు ఎవ్రీ వన్ హూ ఈజ్ నాట్ ఏ ముస్లిం, ఓకే. దిస్ పర్టికులర్ లా, దిస్ హిందూ సక్సెషన్ లా కదా ఇది. సో దిస్ పర్టికులర్ లా ఈజ్ అప్లికేబుల్ టు ఎవ్రీ వన్ who is not a Muslim, who is not a Christian, who is not a Parsi, who is not a Jews, who by religion, అంతే కదా. సో జ్యూస్, పార్షీస్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఎవరు కారో వాళ్ళందరూ కూడా ఏంటి మనకి ఎలాగో హిందువులే. అండ్ ఇంకా వీళ్ళు కాకుండా మనకి బుద్ధులు, జైనులు, సిఖ్లు కూడా ఉన్నారు, ఓకే. సో దోస్ ఆర్ ఆల్సో కన్సిడర్ యాజ్ ఎ హిందూస్, ఓకేనా. వాళ్ళని కూడా హిందూస్గానే పరిగణిస్తారనమాట. చూడండి ఇక్కడ బుద్ధిస్ట్, సిక్, జైన్, followers of Arya Samaj and Brahma Samaj are also considered as a Hindus for the purpose of this law, ఓకేనా. దిస్ పర్టికులర్ లాలో మనకి ఎవరెవరు వర్తిస్తుంది, ఎవరెవరికి వర్తించదు అంటే ముస్లింలకి, క్రిస్టియన్స్కి, పార్షీకి, జూస్కి వర్తించదు, ఓకేనా. బికాస్ బై రిలీజియన్ వాళ్ళు హిందువులు కాదు, ఓకేనా. బట్ బుద్ధులు, సిక్కులు, జైనులు అండ్ ఫాలోవర్స్ ఆఫ్ ఆర్య సమాజము, బ్రహ్మ సమాజము ఫాలోవర్స్ కూడాను హిందువులతోనే పరిగణించడం జరుగుతుంది. వాళ్ళకి అలా అనేది అప్లికబిలిటీ ఉంటుంది. సో వాట్ ఈస్ ద అమెండ్మెంట్ యాక్ట్ 2005? ఉమెన్ వర్ రికగ్నైజ్డ్ యాజ్ ఏ
కాపర్ సెనర్స్ ఆర్ జాయింట్ లీగల్ హెయిర్స్గా పరిగణించడం జరిగింది. ఓకేనా, 2005లోనే కొంత అమెండ్మెంట్ తీసుకొచ్చారు. చూడండి అమ్మా, ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. హిందూ సక్సెషన్ యాక్ట్ 1956లో ఓన్లీ మేల్నే లీగల్ హెయిర్. ఓకేనా, 2005లో అమెండ్మెంట్ చేశారు. అప్పుడు ఉమెన్ వర్ రికగ్నైజ్డ్ యాజ్ ఏ కాపర్ సెనర్స్ ఆర్ జాయింట్ లీగల్ హెయిర్. ఓకేనా, జాయింట్ లీగల్ హెయిర్స్గా అంటే పరిగణించడం జరిగింది అనమాట. ఫర్ ఏ పార్టీషన్ అరైజింగ్ ఫ్రమ్ 2005. ఓకేనా, సో సెక్షన్ 6 ఆఫ్ ద యాక్ట్ వాజ్ అమెండ్ టు మేక్ ద డాటర్ ఆఫ్ కాపర్ సిన్నర్ యాజ్ ఆల్సో కాపర్ సిన్నర్ బై బర్త్. ఓకేనా, అక్కడ కాపర్ సిన్నర్ బై బర్త్ ఇన్ హర్ ఓన్ రైట్ ఇన్ ద సేమ్ మేనర్ యాజ్ ద సన్. ఓకేనా, సన్కి ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధంగా ఎవరికి ఉమెన్కి కూడా ఉంటాయి అని చెప్పేసి సెక్షన్ 6లో ఉందన్నమాట. ఇక్కడ కాపర్ సిన్నర్ అంటే ఏం లేదు, తోటి వారసులు అనమాట. ఓకే, వారసత్వంగా సహవారసత్వం ఉంటారు కదా, సేమ్ ఎవరైతే సహవారసత్వం సన్కి ఎలా ఉంటాయి ద రైట్స్, ఉమెన్కి కూడా అలాగే ఉంటాయి బై బర్త్ అని. సో ద లా ఆల్సో గేవ్ ద డాటర్ ద సేమ్ రైట్స్ అండ్ లయబిలిటీస్ ఇన్ ద కాపర్ సిన్నర్ ప్రాపర్టీ యాజ్ షీ వుడ్ హ్యావ్ ఇఫ్ షీ హ్యాడ్స్ బీన్ ఏ సన్. సో దిస్ పర్టికులర్ లా ఆల్సో గేవ్ ద డాటర్ ద సేమ్ రైట్స్ అండ్ లయబిలిటీస్. ఓకేనా, ఇవ్వడం జరిగింది ఇన్ ద కాపర్ సిన్నర్ ప్రాపర్టీ, అంటే వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి, యాజ్ షీ వుడ్ హ్యావ్ హ్యాడ్ ఇఫ్ షీ హ్యాడ్ బీన్ ఏ సన్. సో ఇక్కడ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీలునామా రాస్తారు. వీలునామా రాసినప్పుడు ఈ పర్టికులర్గా ఈ ప్రాపర్టీ ఈ సన్కి వెళ్ళాలి, ఈ ప్రాపర్టీ ఈ కూతురికి వెళ్ళాలి అలాగ ఉంటే కనుక ఓకే, సో వాళ్ళకి అది మాత్రమే వెళ్తుంది. సో అలా వీలునామా ఏది లేకపోతే అప్పుడు యాన్సిస్ట్రల్ ప్రాపర్టీని అందరూ సరిసమానంగా పంచుకుంటారు. ఓకే, సో ఇక్కడ డాటర్కి సేమ్ రైట్స్ అండ్ లయబిలిటీస్ ఉంటాయి. అఫ్ కోర్స్ డాటర్కి ఒక సన్ ఉన్నప్పటికీ కూడా, లేకపోతే డాటర్కి వేరే అంటే వేరే ఇంటికి వెళ్ళిపోతారు, సో వేరే మ్యారేజ్ చేసుకుంటారు, సో అక్కడ ఆస్తులతో సంబంధం లేదు. ఇక్కడ తనకి ఒక సన్ ఉన్నా ఏమైనా సరే ఈ ఆస్తులు కూడా తనకి కలిసి వస్తాయి అనమాట. ఓకేనా, సో దట్ ఈస్ ది పాయింట్ అండ్ దిస్ పాయింట్. దిస్ లా అప్లైస్ టు ద యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అండ్ టు ఇంటర్స్టేట్ సక్సెషన్ ఇన్ ఎ పర్సనల్ ప్రాపర్టీ. ఓకేనా, సో వేర్ సక్సెషన్ హ్యాపెన్స్ యాజ్ పర్ లా. ఓకేనా, యాజ్ పర్ లా బట్టి సక్సెషన్ అనేది వస్తుంది, నాట్ త్రూ ఏ విల్. ఓకేనా, విల్ అంటే ఇక్కడ ఏంటి, వీలునామా అంటే ఇన్ కేస్ వాళ్ళు చెప్పినట్లయితే వీళ్ళకి ఇది ఇవ్వండి అని మొత్తం ప్రాపర్టీ అంతా సన్ పేరు మీదే ఉంది అనుకోండి, సన్కి వెళ్తుంది. ఓకేనా, లేదు అంటే ఇద్దరికి సరి సమానంగా వెళ్తుంది. ఓకేనా, సో దట్ ఈస్ హియర్ సుప్రీంకోర్టు తీర్పు అనమాట హిందూ ఉమెన్స్ ఇన్హెరిటెన్స్ రైట్స్ మీద. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సో దీని కింద మనకి హిందూ ఎవరెవరు వస్తారు, హిందూ ఎవరెవరు రారు. ఓకేనా, ఒకవేళ మనకు ఆప్షన్స్లోని బుద్ధి 6 జైన్స్ ఇచ్చి హిందువులు కాదండి మీరు తీసేయకండి ఆప్షన్. ఓకేనా, యాజ్ పర్ హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 ప్రకారము బుద్ధిస్ట్ 6 జైన్స్ అండ్ ఫాలోవర్స్ ఆఫ్ ఆర్య సమాజ్ బ్రహ్మ సమాజ్ మనకి హిందువులతోనే సమానం. ఓకేనా, అండ్ ఇక్కడ ఏంటంటే యాన్సిస్టర్ ప్రాపర్టీ ఏదైతే ఉందో వాళ్ళకి ఈక్వల్ రైట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఫాదర్ ఉన్నారు. ఓకేనా, ఈ ఫాదర్ యొక్క ఫాదర్, ఓకేనా, తాతగారి యొక్క ఆస్తులు ఏమైనా ఉంటే ఇక్కడికి వస్తాయి. సో ఇక్కడ నుంచి వీళ్ళ చిల్డ్రన్కి వస్తుంది. సో ఈ యాన్సిస్టర్ ప్రాపర్టీస్ మీద అందరికీ ఈక్వల్ రైట్స్ ఉంటాయి. ఇన్ కేస్ ఫాదర్ తన యొక్క వీలునామాలోని అసెస్ చేసి రాస్తే సెల్ఫ్ ఎచ్యూర్డ్ ప్రాపర్టీ అంటారు. సో తిని సంపాదించిన ఆస్తుల మీద దీనికి అధికారం ఉంటుంది, నాట్ దిస్. ఓకే, సో దట్ ఈస్ దిస్ పర్టికులర్ యాక్ట్. So next one, National Education Policy 2020. So very 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 important one. The Union Cabinet approved this particular National Education Policy 2020. Okay, new policy లో ఏంటంటే కనుక ట్రాన్స్ఫార్మేషనల్ రిఫార్మ్స్ అనేవి తీసుకొచ్చారు స్కూల్ ఎడ్యుకేషన్లోని, అదేవిధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టంలోని. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ అండి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. సో దిస్ ఈస్ ద థర్డ్ వన్. ఫస్ట్ 1968లో తీసుకొచ్చే తర్వాత 1986లో మనకి ఎడ్యుకేషన్ పాలసీలో చేంజెస్ తీసుకొచ్చారు. ఫస్ట్ కేమ్ ఇన్ 1968. ఓకే, 1968 అండ్ సెకండ్ వన్ 1986. ఓకేనా, ఉల్టా ఉంది నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ అగైన్ థర్డ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఓకేనా, క్యాబినెట్ అప్రూవ్ కూడా ఇచ్చేసింది. సో ఇట్ ఎయిమ్స్ టు ఇంక్రీజ్ ద పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ఎడ్యుకేషన్ సెక్టర్ టు రీచ్ 6% ఆఫ్ ద జీడిపి ఎట్ ద ఎర్లియస్ట్. ఓకేనా, సో ఇంతకుముందు నేను ఎకానమీ చెప్పినప్పుడు చాలాసార్లు చెప్పాను మీకు, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ మీద, ఎడ్యుకేషన్ మీద, హెల్త్ సెక్టార్ మీద ఎక్కువ పర్సెంటేజ్ని కనుక మనం ఉపయోగిస్తే ఓకే ఆటోమేటిక్గా ఏదైనా ఒక కంట్రీ అనేది డెవలప్మెంట్ అయిపోతుంది. సో ఎడ్యుకేషన్ సెక్టర్ మీద ఇప్పుడు ప్రెజెంట్ యాజ్ ఆఫ్ నౌ
మ్యాక్సిమం 3% to 4% స్పెండ్ చేస్తున్నారు. సో అలా కాకుండా ఏంటంటే జీడిపి మీద 6% మనం స్పెండ్ చేయాలి అన్న ఉద్దేశం అనమాట. సో ద మెయిన్ ఎయిమ్ ఏంటి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ది ఇంక్రీజ్ ద పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద ఎడ్యుకేషన్ సెక్టార్ టు రీచ్ ద 6% ఆఫ్ ద జీడిపి ఎట్ ద ఎర్లియస్ట్. ఓకే, సో స్కూల్ ఎడ్యుకేషన్లో ఎలాంటి రిఫార్మ్స్ వస్తాయి, హయ్యర్ ఎడ్యుకేషన్లో ఎలాంటి రిఫార్మ్స్ వస్తాయి అనేది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. సో స్కూల్ ఎడ్యుకేషన్ ఫస్ట్ వన్ చూడండి. యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫార్మ్స్ ద ప్రీ స్కూల్ టు సెకండరీ లెవెల్ విత్ 100% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ బై 2030. ఓకే, యాజ్ పర్ దిస్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం మనకి ఏంటి అచీవ్ చేస్తాం, స్కూల్ ఎడ్యుకేషన్లోని 100% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఉంటుంది. అంటే స్కూల్కి వెళ్ళే వారి సంఖ్య అనేది 2030కి 100% ఉంటుందన్నమాట. దట్ ఈస్ యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ప్రీ స్కూల్ టు సెకండరీ లెవెల్. ఓకేనా, రిమెంబర్ దిస్ వర్డ్, ప్రీ స్కూల్ టు సెకండరీ లెవెల్ 100% ఉంటుంది. అండ్ బ్రింగ్ 2 crore అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ బ్యాక్ ఇన్ టు ద మెయిన్ స్ట్రీమ్ త్రూ ఏ ఓపెన్ స్కూల్ సిస్టమ్. సో ఓపెన్ స్కూలింగ్ సిస్టమ్స్ ద్వారా ఏంటంటే కనుక 2 కోట్ల మందిని ఎవరైతే స్కూల్ నుంచి అంటే స్కూల్ చదువులు చదవకుండా బయటకు వచ్చేసారో మళ్ళీ వాళ్ళని మనం బ్రింగ్ బ్యాక్ చేయొచ్చు అనమాట. సో మెయిన్ స్ట్రీమ్ ఇంటుది ఓపెన్ స్కూల్ సిస్టమ్ ద్వారా. సో ఇప్పుడు కరెంట్ 10+2 ఉంది. 10+2 సిస్టమ్, 10+2 సిస్టమ్ తెలుసు కదా మీకు, 10th క్లాస్ అండ్ దెన్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, 10+2 సిస్టమ్ ఉంది. సో దీన్ని ఎలా రీప్లేస్ చేస్తున్నారు, 5+3+3+4 సర్క్యులర్ స్ట్రక్చర్. ఓకే, ఈ కర్క్యులర్ స్ట్రక్చర్ ఏంటంటే కనుక 5+3+3+4 ఇది గుర్తుపెట్టుకోండి. ఇక 10+2 12, ఇక్కడ 5+3 8, 8+3 11, 11+4 15, ఓవరాల్గా ఇది 15. ఓకేనా, సో చూడండి ఇక్కడ డోంట్ కన్ఫ్యూజ్. ఓకే, ద కరెంట్ స్ట్రక్చర్ అయితే 10+2 సిస్టమ్ ఉంది. సో దాన్ని రీప్లేస్ ఎలా చేస్తారు, 5+3+3+4 ఇది గుర్తుపెట్టుకోండి అమ్మ, మనకి ఎగ్జామ్లో అడుగుతారు ఇది. కరెస్పాండింగ్ టు ద ఏజెస్ 3 to 8. ఓకే, 3 to 8 years, 5 up to 5th and 8 to 11 next 3 classes and 11 to 14 next and 14 to 18 years respectively next 4 years. Okay, that is school education. సో ఒకేషనల్ ఎడ్యుకేషన్ అనేది కూడాను మనకి క్లాస్ 6 నుంచి స్టార్ట్ చేసేస్తారు. ఓకేనా, ఒకేషనల్ ఎడ్యుకేషన్ ఆల్సో స్టార్ట్ ఫ్రమ్ క్లాస్ 6th. ఓకే, సో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, నో రిజిడ్ సెపరేషన్ బిట్వీన్ ద అకాడమిక్ స్ట్రీమ్స్. అకాడమిక్ స్ట్రీమ్స్లో ఎలాంటి సెపరేషన్ కూడా ఉండదు. ఓకే, ఎక్స్ట్రా కరిక్యులర్ ఉంటుంది, ఒకేషనల్ స్ట్రీమ్స్ అనేవి ఉంటాయి. ఒకేషనల్ స్ట్రీమ్స్ అనేవి ఎడ్యుకేషన్ని క్లాస్ 6 నుంచి స్టార్ట్ చేసేస్తారు. ఓకే, టీచింగ్ అప్ టు అట్లీస్ట్ grade 5 టు బీ ఇన్ మదర్ టంగ్ ఆర్ రీజనల్ లాంగ్వేజ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రాలకి మదర్ టంగ్ ఏంటి, తెలుగు. ఓకేనా, అలాగే వేరే రాష్ట్రాలు, కొన్ని రాష్ట్రాలకి హిందీ ఉంటుంది, కొన్ని రాష్ట్రాలకి మరాఠీ ఉంటుంది, కొన్ని రాష్ట్రాలకి కన్నడ ఉంటుంది. సో అప్ టు grade 5 వరకు కూడాను వాళ్ళకి ఏ భాషలో టీచింగ్ చేయాలి, మదర్ టంగ్ ఆర్ రీజనల్ లాంగ్వేజ్లో చేయాలన్నమాట. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్స్ అన్నీ కూడాను ఇలా బోల్డ్ చేసినవి 1కి 10 సార్లు చదవండి. ఓకేనా, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది మీకు ఎగ్జామ్లోని. ఏ న్యూ అండ్ కాంప్రహెన్సివ్ నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. ఓకేనా, NCFTE, ఏ న్యూ అండ్ కాంప్రహెన్సివ్ నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ 2021 విల్ బీ ఫార్ములేటెడ్ బై NCTE ఇన్ కన్సల్టేషన్ విత్ NCERT. ఓకే, సో మేము ఇప్పుడు అందరం కూడా NCERT బుక్స్ మీరు చదువుతారు, గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళందరూ కూడాను. ఓకే, సో NCERT బుక్స్ ఎంత కీ రోల్ ప్లే చేస్తాయో గవర్నమెంట్ ఎగ్జామ్స్లోని మీకు నేను పదే చెప్తూ ఉంటాను. ఓకే, సో దట్ ఈస్ సెకండరీ హియర్. ఇక్కడ NCERTతో కన్సల్టేషన్ అయ్యి NCTE నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ 2021ని ఫార్ములేట్ చేస్తుంది అనమాట. ఓకేనా, అండ్ బై 2030 మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి, ద మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఫర్ టీచింగ్ విల్ బీ 4 year ఇంటిగ్రేటెడ్ BEd డిగ్రీ ఉండాలి. ఓకేనా, బై 2030 కల్లా మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి, మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఫర్ టీచింగ్ చేసే వాళ్ళకి 4 year ఇంటిగ్రేటెడ్ BEd. ఓకేనా, BEd డిగ్రీ ఉండాలి, 4 year ఇంటిగ్రేటెడ్ BEd డిగ్రీ. అమ్మ వెరీ ఇంపార్టెంట్ వన్, గుర్తుపెట్టుకోండి. అండ్ దిస్ ఈజ్ అబౌట్ స్కూల్ ఎడ్యుకేషన్. అండ్ నెక్స్ట్ వన్ హయ్యర్ ఎడ్యుకేషన్లో ఎలాంటి చేంజెస్ తీసుకొస్తున్నారంటే, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ టు బి రైజ్డ్ 50% బై 2035. ఓకే, అక్కడ ఏంటో మనకి
స్కూల్ ఎడ్యుకేషన్లోనే 100% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో బై 2030. ఓకేనా, 2030 కల్లా. బట్ ఇక్కడ ఏంటి 2035 కల్లా 2035 కంతా 50% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్. ఓకే, అండ్ హోలిస్టిక్ అండర్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ విత్ ఫ్లెక్సిబుల్ కరికులం ఉంటుంది, అంటే సిలబస్ అంతా కూడాను, అండ్ మల్టిపుల్ ఎంట్రీ ఉంటుంది, అండ్ మల్టిపుల్ ఎగ్జిట్ పాయింట్స్ విత్ అప్రోప్రియేట్ సర్టిఫికేషన్తో ఉంటాయి. ఓకేనా, సో రిమెంబర్ దిస్ పాయింట్, మల్టిపుల్ ఎంట్రీ అండ్ మల్టిపుల్ ఎగ్జిట్ పాయింట్స్ విత్ అప్రోప్రియేట్ సర్టిఫికేషన్ will be there. MPhil courses will be discontinued and all the courses at undergraduate, postgraduate and PhD level will now be interdisciplinary. సో ఇక్కడ ఏది మనం డిస్కంటిన్యూ చేస్తున్నారు, MPhil కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కంటిన్యూ చేస్తారు. MPhil కోర్సెస్ విల్ బి డిస్కంటిన్యూడ్ అండ్ ఆల్ అదర్ కోర్సెస్ అండర్ గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీజీ, PhD ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి అనమాట. అండ్ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ టు బి ఎస్టాబ్లిష్డ్ టు ఫెసిలిటేట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ క్రెడిట్స్. అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ టు బీ ఎస్టాబ్లిష్డ్, సో వాటిని కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు. అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ని ఎస్టాబ్లిష్ చేస్తారు టు ఫెసిలిటేట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ క్రెడిట్స్. ఓకే, సో ఇక్కడ క్రెడిట్స్ అంటే ఏదో మనీ ఏంటో అనుకోగలరు, అది ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంత క్రెడిట్స్ అవన్నీ ఉంటాయి కదా. సో ఇప్పుడు కొత్తగా పాయింట్స్లో ఇస్తున్నారు, ఇంతకు ముందు మార్క్స్ ఇచ్చేవాళ్ళు, అవుట్ ఆఫ్ 600కి 470 మార్క్స్, 500 మార్క్స్ ఇలా మార్క్స్ ఇచ్చేవారు. ఇప్పుడు 10 పాయింట్స్, 9 పాయింట్స్, లేకపోతే క్రెడిట్స్ 25 క్రెడిట్స్, 10 క్రెడిట్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఓకేనా, దట్ ఈస్ ఒక ఎగ్జామ్ యొక్క పాస్ అండ్ ఫెయిల్ తెలుస్తుంది. ఓకేనా, అండ్ మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీస్ ఎట్ పార్ విత్ IITs, IMMs టు బి సెటప్ యాజ్ అ మోడల్ ఆఫ్ బెస్ట్ మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ ఆఫ్ గ్లోబల్ స్టాండర్డ్స్ ఇన్ ద ఎకానమీ. ఓకేనా, సో అట్ సేమ్ టైం ఏంటంటే కనుక మనకి మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ రీసెర్చ్ యూనివర్సిటీస్ కూడా సెటప్ అవుతాయి అనమాట. మీరూస్, ఓకేనా, MERUS మీరూస్ కూడా మనకి ఎస్టాబ్లిష్మెంట్ అవుతాయి. మీరూస్ ఏంటి ఫుల్ ఫామ్, మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీస్ని కూడాను ఆల్ ఓవర్ ద కంట్రీ వాళ్ళు పెట్టాలనుకుంటున్నారు. ఓకేనా, పెడతారు. ఓకే, ఎందుకంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ has approved, right? And the National Research Foundation will be created as an apex body for building research capacity across the higher education. ఓకేనా, అలాగే NRF కూడా మనకి ఏర్పాటవుతుంది అనమాట. NRF ఏంటి, నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ విల్ బీ క్రియేటెడ్. ఇట్ ఈస్ అన్ ఎపెక్స్ బాడీ ఫర్ బిల్డింగ్ ద రీసెర్చ్ కెపాసిటీ. ఓకేనా, రీసెర్చ్ సైడ్ వాటికి హైయర్ ఎడ్యుకేషన్లోని హైయర్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్ టు 10th క్లాస్ వరకు ఒకటండి. ఓకేనా, నెక్స్ట్ ఇంటర్మీడియట్ తర్వాత కొంతమంది డిగ్రీ చేస్తారు, కొంతమంది ఇంజనీరింగ్ చేస్తారు, కొంతమంది ఫార్మసీ వైపు వెళ్తారు. ఓకే, సో ఇప్పుడు అదంతా మనకి ఎలా మారిపోయింది, 5+3+3+4గా మారిందనమాట. సో అప్ టు 5 గ్రేడ్ 5 వరకు కూడాను వాళ్ళు రీజనల్ లాంగ్వేజ్లో చదువుకుంటారు. ఓకేనా, స్కూలింగ్ ఎడ్యుకేషన్ ఇది, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ ఇది అనమాట. ఓకేనా, సో లైక్ దిస్. నెక్స్ట్ వన్, హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా విల్ బీ సెటప్ యాజ్ ఎ సింగిల్ ఓవర్ రీచింగ్ అంబ్రెల్లా బాడీ. వాళ్ళు అదేవిధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కూడాను వాళ్ళు ఏర్పాటు చేస్తారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇది ఒక అంబ్రెల్లా బాడీగా పనిచేస్తుంది అనమాట ఫర్ ఆల్ హయ్యర్ ఎడ్యుకేషన్కి. ఓకే, బట్ ఎక్స్క్లూడింగ్ మెడికల్ అండ్ లీగల్ ఎడ్యుకేషన్. ఓకే, దిస్ పర్టికులర్ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ సెటప్. ఓకేనా, ఇట్ విల్ బీ సెటప్ ఫర్ ఆల్ ద హయ్యర్ ఎడ్యుకేషన్, ఎంటైర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఎక్సెప్ట్ గుర్తుపెట్టుకోండి అమ్మా, మెడికల్ రాదు, అలాగే లీగల్ బాడీ రాదు. ఓకేనా, అంటే లా చదివిన వాళ్ళు, లా సైడ్ ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ వెళ్తారో వాళ్ళు, మెడికల్ సైడ్ ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ వెళ్తారో వాళ్ళు, దోస్ ఆర్ నాట్ కమ్స్ అండర్ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకేనా, సో ఎక్స్క్లూడింగ్ మెడికల్ అండ్ లీగల్ ఎడ్యుకేషన్ ఇట్ విల్ హ్యావ్ ఏ 4 ఇండిపెండెంట్ వెర్టికల్స్ ఉంటాయి. ఏంటా 4 ఇండిపెండెంట్ వెర్టికల్స్, నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కౌన్సిల్ ఫర్ రెగ్యులేషన్స్, నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కౌన్సిల్ ఫర్ రెగ్యులేషన్స్ గురించి, అండ్ స్టాండర్డ్ సెట్టింగ్స్ గురించి జనరల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, అండ్ ఫర్ ఫండింగ్ గురించి హయ్యర్ ఎడ్యుకేషన్ గ్రాంట్స్ కౌన్సిల్, అండ్ ఫర్ అక్రిడేషన్ గురించి నేషనల్ అక్రిడేషన్ కౌన్సిల్ ఉంటాయి అనమాట. ఓకేనా, దిస్ పర్టిక్యులర్ వన్ హ్యావ్ 4 ఇండిపెండెంట్ వెర్టికల్స్ ఉంటాయి. ఏంటా 4 ఇండిపెండెంట్ వెర్టికల్స్, ఫర్ రెగ్యులేషన్స్ గురించి, ఫర్ స్టాండర్డ్ సెట్టింగ్స్ గురించి, ఫర్ ఫండింగ్ గురించి, ఫర్ అక్రిడేషన్ గురించి. ఓకేనా, అండ్ ఈ 4 పదాలు కూడా 4 కూడా మీరు చదవండి ఒకసారి. అండ్ ఎఫిలియేషన్ ఆఫ్ కాలేజెస్ ఈజ్ టు బి ఫేస్డ్ అవుట్ ఇన్ 15 years. ఎఫిలియేషన్ ఆఫ్ కాలేజెస్, సో కొన్ని కాలేజెస్కి ఎఫిలియేషన్ ఇస్తారు కదా, ఇట్ ఈస్ టు బి ఫేస్డ్ అవుట్ ఇన్ 15 years అండ్ స్టేజ్ వైజ్ మెకానిజం ఈజ్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఫర్ గ్రాంటింగ్ ద గ్రేడెడ్ అటానమీ టు ద కాలేజెస్. సో మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను.
ఒక సమ్ ఎక్స్ అనే కాలేజ్ ఉంది, వై అనే కాలేజ్ ఉంది. ఇప్పుడు నాకు తెలిసిన వరకు సమ్ జేఎన్టీయూ హైదరాబాద్ ఉంది, జేఎన్టీయూ కాకినాడ ఉంది, ఇవంతా కూడా ఇంజనీరింగ్ గురించి, ఓకేనా. అలాగే జేఎన్టీయూ అనంతపూర్ ఉంది. కొన్ని కాలేజెస్ జేఎన్టీయూ హైదరాబాద్ ఎఫిలియేటెడ్ ఉంటాయి, కొన్ని కాలేజెస్ జేఎన్టీయూ కాకినాడ ఎఫిలియేటెడ్ ఉంటాయి, కొన్ని కాలేజెస్ జేఎన్టీయూ అనంతపూర్ ఎఫిలియేటెడ్ ఉంటాయి, ఓకేనా. సో వాటి కింద పనిచేసినటువంటి కాలేజీలు అనమాట, ఓకేనా. సో జేఎన్టీయూ హెచ్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎక్స్ఐ వై అనే కాలేజీలు అనేవి పనిచేస్తాయి అనమాట. సో వీళ్ళు ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేయమంటే అప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, వీళ్ళకి పేపర్ రిలీజ్ చేస్తారు, ఓకేనా. అంటే ఎగ్జామ్ పేపర్స్ అన్ని కూడా వీళ్ళే సెండ్ చేస్తారనమాట. సో ఎఫిలియేషన్ అనేది ఉంటుంది. ఎఫిలియేషన్ ఆఫ్ కాలేజ్ అనేది 15 ఇయర్స్కి ఫేజ్డ్ అవుట్ అయిపోయి, ఓకేనా, ఈ పర్టికులర్ సిస్టంలోని ఎఫిలియేషన్ ఆఫ్ కాలేజెస్ టు బి ఫేజ్డ్ అవుట్ ఇన్ 15 ఇయర్స్ అండ్ స్టేజ్ వైజ్ మెకానిజం ఈజ్ టు బి ఎస్టాబ్లిష్డ్ అనమాట. స్టేజ్ వైజ్ మెకానిజం అనేది ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. అంటే అటానమీ చేస్తారనమాట, గ్రాంటింగ్ గ్రేడెడ్ అటానమీ టు ద కాలేజెస్. An autonomous body, the National Education Technology Forum, will be created to provide the platform for free exchange of ideas on the use of technology and enhance the learning, assessment, planning, administration. ఓకేనా. సో దాంతోపాటుగా మనకి ఏంటి ఏర్పాటవుతుంది, ఎన్ఈటీఎఫ్ అంటే ఏంటి, నేషనల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఫోరం అనేది ఇదొక అటానమస్ బాడీ అనమాట. ఇది కూడా క్రియేట్ అవుతుంది. సో ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనం ఏంటంటే ఫ్రీ, అంటే మీకు ఒక ఐడియా ఉంటుంది, నాకు ఐడియా ఉంటుంది, రైట్. మన యొక్క ఐడియాస్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో దెర్ ఈస్ ఏ ఫ్రీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ ఆన్ ద యూజ్ ఆఫ్ టెక్నాలజీ, ఓకేనా. టెక్నాలజీని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అండ్ దాని యొక్క ప్లానింగ్, అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా మనం షేర్ చేసుకుంటాం అనమాట త్రూ దిస్ పర్టికులర్ అటానమస్ బాడీ, నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం, ఓకే. అండ్ సెట్టింగ్ అప్ ఆఫ్ జెండర్ ఇన్క్లూజన్ ఫండ్ అని కూడా ఏర్పాటు చేస్తారు. స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్స్, చూడండి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉన్నాయి, అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్స్ని కూడాను ఏర్పాటు చేస్తారు ఫర్ డిసడ్వాంటేజ్డ్ రీజియన్స్ అండ్ ఫర్ డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్, ఓకేనా. సో మనకి సోషల్ పరంగా కానీ లేకపోతే రీజియన్స్ పరంగా కానీ చూసుకుంటే కొన్ని డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్ ఉంటాయి, ఓకేనా. వల్నరబుల్ సెక్షన్ పీపుల్ ఉంటారు. సో వాళ్ళ గురించి స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్స్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి, కన్ఫ్యూజ్ కావద్దు, స్పెషల్ ఎకనామిక్ జోన్ కాదమ్మా, ఎస్ఈజెడ్ అంటే ఏంటి, ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్స్, జెండర్ ఇన్క్లూజన్ ఫండ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాలీ లాంగ్వేజ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పర్షియన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్రాకృత్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ టు బి సెటప్, ఓకేనా. సో వీటిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో చూడండి, ఇవి ఈ పేర్లకు బదులు వేరే పేర్లు ఇవ్వచ్చు మనకి ఆప్షన్స్లోని. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాలీ, ప్రాకృత్, పర్షియన్, ఓకేనా, పీపీపీ, ఓకేనా, పాలీ, పర్షియన్, ప్రాకృత్. అండ్ ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ టు బి సెటప్, ఓకేనా. నెక్స్ట్ వన్, అలాగే స్టూడెంట్కి అసెస్ చేయడం గురించి దే కెన్ ఆల్సో ఎస్టాబ్లిష్ పరాక్, నేషనల్ అసెస్మెంట్ సెంటర్. ఇది హ్యాస్ బీన్ క్రియేటెడ్ టు అసెస్ ద స్టూడెంట్స్. సో ఇక్కడ మీకు పరాక్ స్టాండ్స్ ఫర్ పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ మా, ఓకేనా. సో పరాక్ ఫుల్ ఫామ్ ఏంటి, పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్, ఓకేనా. సో ది నేషనల్ అసెస్మెంట్ సెంటర్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అండర్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కింద. ఇట్ కెన్ బీ క్రియేటెడ్ ఫర్ యాక్సెస్ దట్ మీన్స్ గివ్ అటెన్షన్ టు ది స్టూడెంట్స్, ఓకేనా, ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఓకే. సో ఏం లేదండి, త్రూ ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపీ 2020 ద్వారా దే జస్ట్ వాంట్ టు ఎన్హాన్స్ దట్ హయ్యర్ ఆర్డర్ స్కిల్స్. అంటే ఎనాలిసిస్ బాగా చేయాలి, క్రిటికల్ థింకింగ్ ఉండాలి, కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి, అలాగనమాట. సో ఇప్పుడు మీరు ఏదైనా ఒకటి చదువుతున్నప్పుడు మీకు కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి, ఓకేనా. బై హార్ట్ చేయకూడదు. ఎప్పుడో ఏదైనా మీరు చదివినప్పుడు దానిని బై హార్ట్ చేయకూడదు. ఒక క్వశ్చన్, దానికి ఆన్సర్ చదివితే ఏమవుతుంది, ఆ క్వశ్చన్ వస్తేనే మీరు ప్రిపేర్ అవుతారు, ఓకేనా. అలా కాకుండా మీరు కాన్సెప్ట్ని కాన్సెప్చువలైజ్గా చదువుకున్నారనుకోండి, ఆ కాన్సెప్ట్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా సరే మీరు ఆన్సర్ చేయగలుగుతారనమాట. సో టువర్డ్స్ ఆ వైపు ఏంటంటే కనుక ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఉన్న స్టూడెంట్స్ అందరినీ కూడాను అటువైపు మళ్లించాలి అన్నది ఈ మెయిన్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట, ఓకేనా. సో ఈ పర్టికులర్ పాలసీ కారణంగా ఏం చెప్తున్నారు అంటే కనుక ఇట్ విల్ రెడ్యూస్ ద అకాడమిక్ ప్రెజర్ కూడా తగ్గుతుంది అని చెప్పేసి అంటున్నారు. విల్ సీ ఎంతవరకు మనకి ఎడ్యుకేషన్ పరంగా ఎంత సక్సెస్ అవుతాం అనేది చూడాలి. బట్ దిస్ ఈజ్ అ గుడ్ అప్రోచ్, విల్ సీ హియర్. సో దీస్ ఆర్ ఆల్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. 1968లో ఫస్ట్ చేస్తారు, తర్వాత 1986, నౌ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, ఓకేనా. స్కూల్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ సెకండ్ హైయర్ ఎడ్యుకేషన్. స్కూల్ ఎడ్యుకేషన్ 2030, హైయర్ ఎడ్యుకేషన్ 2035. సో ఐ రైట్ హియర్
స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్. స్కూల్ ఎడ్యుకేషన్ 2030 కల్లా అచీవ్ అవ్వాలి, 100% గ్రాస్ ఎన్రోల్మెంట్. ఇక్కడ 2035, ఇక్కడ 50% గ్రాస్ ఎన్రోల్మెంట్. ఓకేనా. సో 10+2 ఉండేది ఇప్పుడు 5+3+3+4కి అవుతుంది అనమాట. ఓకేనా. సో ఆ ఏజ్ కూడా ఒకసారి చూసుకుంటే 3 to 8 years, 8 to 11 years, 11 to 14 years, 14 to 18 years. ఓకేనమ్మా. సో దీని తర్వాత దీని కింద మనకి ఏంటి సెటప్ చేస్తున్నారు, ఏ బాడీస్ అనేవి అవుతున్నాయి, వేటిని మనకి తీసేశారు. ఇప్పుడు ఎంఫిల్ ఎడ్యుకేషన్ తీసేస్తారు కదా, వేర్ ఇస్ దట్ పాయింట్, ఎంఫిల్ కోర్సెస్ విల్ బి డిస్కంటిన్యూడ్ కదా. సో ఇది హైయర్ ఎడ్యుకేషన్ సైడ్. అదేవిధంగా టీచర్స్ ఎవరైతే ఉంటారో చెప్పేవాళ్ళు వాళ్ళకి మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ ఏముండాలి, బీఈడీ డిగ్రీ ఉండాలన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ అప్ టు గ్రేడ్ 5 వరకు కూడాను టీచింగ్ అనేది అట్లీస్ట్ వాళ్ళకి, అంటే అట్లీస్ట్ గ్రేడ్ 5 వరకు మదర్ టంగ్లోనే వాళ్ళకి టీచింగ్ అనేది జరగాలి. దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వన్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సంకల్ప్ స్టడీ సక్సెస్. సో ఖచ్చితంగా మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి క్వశ్చన్స్. ఓకే.